మనిషి శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు యొక్క 2 రంధ్రాలు, ఒక నోరు, మలమూత్ర విసర్జన కోసం 2 రంధ్రాలు. అయితే ప్రాచీన శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం మనిషి శరీరంలో మరో ప్రత్యేకమైన 10వ రంధ్రం కూడా ఉంది. దీనిని బ్రహ్మరంధ్రం లేదా సహస్రార ద్వారం అని పిలుస్తారు. ఇది తల పైభాగంలో శిరస్సు మధ్యలో ఉంటుంది. మనిషి మరణించే సమయంలో ఆత్మ ఏ ద్వారం ద్వారా శరీరాన్ని విడిచి వెళ్లాలో అది పూర్తిగా అతని కర్మల మీద ఆధారపడి ఉంటుంది. సద్గురువులు, మహాత్ములు, భక్తి మార్గంలో నడిచేవారు తమ ఆత్మను బ్రహ్మరంధ్రం ద్వారా విడిచిపెడతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎప్పుడు భగవద్గీతను పారాయణం చేసేవారు మధురమైన వాణి కలిగిన వారి ఆత్మ నోటి ద్వారం ద్వారా బయటికి వస్తుంది అన్నారు. ఎప్పుడు పూజలు చేస్తూ సత్యాన్ని ఆచరిస్తూ భగవద్గీత వింటూ ఉంటే వారి ఆత్మ చెవుల ద్వారా బయటికి వెళుతుంది. ఎల్లప్పుడూ సత్యం పలికేవారు దూరదృష్టి కలిగిన వారి ఆత్మ కళ్ళ ద్వారం ద్వారా బయటికి వెళుతుంది. అదే సమయంలో పాపపరులు, లోబులు, దుష్ట చరితలు తక్కువ స్థాయి ద్వారాల ద్వారా ఆత్మను విడిచిపెడతారని పురాణాలు చెప్తున్నాయి. ఈ రహస్యాలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మన జీవితాన్ని ధర్మం, సత్యం మార్గ మధ్యలో నడిపిస్తే ఆత్మకు మోక్ష మార్గం సులభంగా సిద్ధమవుతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది మనిషి శరీరంలో 10 రంధ్రాల రహస్యం. మరణ సమయంలో ఆత్మ ఏ ద్వారం గుండా బయటికి వస్తుంది? సత్పురుషులు, మహాత్ములు ఆత్మ ఎందుకు బ్రహ్మరంధ్రం ద్వారా మాత్రమే బయటకు వస్తుంది? పాపుల ఆత్మ ఎందుకు తక్కువ ద్వారాల ద్వారా వెళుతుంది? ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని చివరి వరకు వినండి. వీడియో బాగుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.